హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. రీడింగ్ మీరు చూసేటప్పుడు మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మీరు మనసులో అనుకొని అప్పుడు రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. ఓ మై గాడ్, ఫస్ట్ కార్డ్ ఎంప్రెస్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఎంప్రెస్. ఇక్కడ మీకు అర్థమై ఉండొచ్చు యూనివర్స్ మీకు ఏమి మెసేజ్ పంపించిందో. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు. అండ్ ఇక్కడ చాలామంది కొన్ని న్యూ బిజినెస్ ఐడియాస్ ఏవో స్టార్ట్ చేస్తారు. అండ్ చాలామంది ఇక్కడ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ ట్రాప్ సిచ్యువేషన్లో ఏదైతే ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుండి కంప్లీట్లీ డిటాచ్ అయిపోయారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు మెంటల్ క్లారిటీ అనేది రావట్లేదు. ఏంటి అని అంటే ఈ పర్సన్కి కార్మిక్స్ ఉన్నారు తన లైఫ్లో, అంటే కొన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నారు మీ పర్సన్. సో కంప్లీట్లీ డిటాచ్ అయ్యారా, లేదా మీ ఎఫెక్షన్ కోసం ఆర్ మీ లవ్ మళ్ళీ కావాలనుకొని మీకు ఏమన్నా ఈ అబద్ధాలు లాంటివి ఏమైనా చెప్తున్నారా అనేది మీకు డౌట్. బట్ ఎనీ హౌ ఇది ఒక డివైన్ కనెక్షన్ విత్ టెంపరెన్స్ కార్డ్. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే చాలా పేషెన్స్తో ఉండమని చెప్తోంది. ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్. ఈ కనెక్షన్ ఎప్పుడైతే మీరు మళ్ళీ రీయూనియన్ అవుతారో ఆ రోజు నుంచి మీరు ఒక చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఈ పర్సన్ మిమ్మల్ని తప్ప ఇంకొక పర్సన్ ఎవరిని కూడా తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలని లేదు ఈ పర్సన్కి. ఓకే, ఈ పర్సన్ చాలా వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్. రీసెంట్ పాస్ట్లో అలా లేరు మీతో, బట్ ఇప్పుడు చాలా వాల్యూ ఇస్తున్నారు. అండ్ మీకు కంప్లీట్లీ ఒక హానెస్ట్ పార్ట్నర్ లాగా ఉండాలని తను అనుకుంటున్నారు. సో బట్ డోంట్ నో హౌ టు అప్రోచ్. అంటే ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు ఇక్కడ. అందుకే మిమ్మల్ని మీకు ఎలా రెస్పాండ్ అవ్వాలి, మళ్ళీ మీకు ఎలా మెసేజ్ చేయాలి ఏంటి అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. సో అందుకే ఇక్కడ ఈ పర్సన్ అసలు చెప్పాలంటే చాలా అట్రాక్టివ్ పర్సన్. చూడడానికి చాలా హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్గా ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మీకు ఒక ప్రాబ్లం ఇక్కడ. అండ్ ఈ పర్సన్ వే ఆఫ్ టాకింగ్ కూడా సేమ్ మీలాగానే ఉంటుంది. ఏదో నర్చరింగ్, కేరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ప్యాంపరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకొక విషయం ఏంటంటే మీరిద్దరూ కూడా చూడటానికి సిమిలర్గానే ఉంటారు. ఓకే, సో ఇదేంటంటే కొంతమందికి ఇది రెజొనేట్ అవుతుంది, కొంతమందికి రెజొనేట్ అవ్వదు. ఈ పాయింట్ చూడటానికి ఇద్దరు ఒకేలా ఉంటారనే పాయింట్. ఎందుకంటే కొంతమంది ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు, అందరూ ఉండరు. ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఎప్పుడు కూడా ఇద్దరు ఒకే ఫీచర్స్తో ఉంటారు. ఓకే, సిమిలర్గా ఉంటాయి ఫీచర్స్ చాలా. ఓకే, సో ఇక్కడ మీరు ఎలా మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారో అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ అలానే ఉంది. హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎప్పుడు కూడా తన ఫైనాన్షియల్ స్టేటస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ స్టిల్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇద్దరు కూడా ఇక్కడ. ఓకే, మీరు కాల్ చేస్తారో మెసేజ్ చేస్తారని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కూడా అలానే వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ కూడా అలానే వెయిట్ చేస్తున్నారు.
ఓకే, సో అలా ఉంటుంది. ఈ ఎనర్జీస్ సిమిలర్గా ఉంటాయి ఇక్కడ. ది ఎంప్రెస్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఎంప్రెస్ కార్డ్ ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ మేబీ సంబడీ ఈజ్ ప్రెగ్నెంట్ ఆర్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ ఈ ఎంప్రెస్తో ప్యాచప్ అవ్వాలి, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చూడాలి, ఒక న్యూ లైఫ్ చూడాలి అనుకుంటే మీ పర్సన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లోకి వెళ్ళాలి. ఓకే, మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు, మీ పర్సన్ ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలోకి వెళ్ళాలి. ఇది 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. 11 ఆన్ ద క్లాక్ ఇక్కడ. ఓకే, ట్విన్ ఫ్లేమ్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు. ట్విన్ ఫ్లేమ్స్ మేబీ ఇక్కడ మీరు మీ పర్సన్ కంటే ఏజ్లో పెద్దవాళ్ళు అయి కూడా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో తన కార్మిక్స్ని ఉంచారు ఇప్పటి వరకు. బట్ ఆ కార్మిక్స్ అందరినీ కూడా వాళ్ళతో డిటాచ్ అయ్యి ఆ ప్లేస్లో మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెట్టకూడదు. అంటే తన ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అంటే మీరే అనేటట్టు ఉండాలి. సో అలా మళ్ళీ ఆ ఎనర్జీస్లోకి వెళ్ళాలి మీరిద్దరూ కలిసి అనుకుంటే ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీరేం హార్డ్ వర్క్ చేయనవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఈ కనెక్షన్ని సాబిటేజ్ చేసింది మీ పర్సన్. సో మళ్ళీ దాన్ని రివైవ్ చేయాల్సింది కూడా మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. ఓకే, అండ్ విత్ మూన్ కార్డ్ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. తనకి ఏ పని చెయ్యాలని అనిపించట్లేదు, కనీసం నిద్ర కూడా పట్టట్లేదు, అండ్ చాలా సిక్ అయిపోయారు ఈ పర్సన్. ఓకే, సో మీరు ఇచ్చిన సైలెంట్ ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్ట్ చూపించింది మీ పర్సన్ పైన అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఈ సైలెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు మీ పర్సన్తో ఎంత ఎఫెక్షనేట్గా ఉన్నారో అండ్ మీ పర్సన్ ఎంత ఎఫెక్షనేట్గా ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకున్నారో. కానీ మీ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటి అనుకుంటే, మీ రిలేషన్షిప్ని ఏదో మదర్ అండ్ కిడ్ రిలేషన్షిప్ లాగా చూసారు. అంటే పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే మన పేరెంట్స్ ఎలా మనల్ని యాక్సెప్ట్ చేసేస్తారు, వెంటనే అలా చేయకు, అది తప్పు అని చెప్తారు, ఇంకా ఆ విషయం వదిలేస్తారు. సో మీరు కూడా అలాగే రియాక్ట్ అవుతారు మీ పర్సన్తో అనుకుని చాలా రాంగ్ స్టెప్ అయితే వేశారు ఇక్కడ మీ పర్సన్. బట్ అది కంప్లీట్లీ ఈ కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది, డిటాచ్ అయిపోతారు మీరు మీ పర్సన్తో అని ఊహించలేదు ఇక్కడ మీ పర్సన్. సో ఇక్కడ జరిగింది అది. అండ్ విత్ 6 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ విత్ అపాలజీ వస్తారు ఈ పర్సన్, అపాలజీ అండ్ ప్రపోజల్. ఓకే, ఆ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేస్తారు అండ్ మీరు కూడా ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ. ఓకే, విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మీతో మీకేదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్. మీకు మేబీ హ్యూజ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. సడన్లీ ఒక హ్యూజ్ అమౌంట్ ఏదో మీకు కలిసి వస్తుంది. అండ్ విత్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అండ్ మీ పర్సన్కి ఆ విషయం తెలీదు, బట్ మీకు తెలుసు ఈ పర్సన్ మీ సోల్మేట్ అని. బట్ రీసెంట్లీ మీ పర్సన్ ఈ సెపరేషన్లో మీకు తన లైఫ్లో ఉన్న ప్లేస్ ఏంటి, అసలు మీరు తనకి ఏమవుతారు, మీ రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా మీ పర్సన్ రీసెంట్లీ తెలుసుకున్నారు. ఆఫ్టర్ కార్మిక్స్ ఎప్పుడైతే తన లైఫ్లో నుండి వాక్అవే చేశారో అప్పటి నుంచి ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటని తెలిసింది. అగైన్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, డివైన్ కౌంటర్ పార్ట్స్ అండ్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇక్కడ కంప్లీట్లీ ఇది ఒక డివైన్ కనెక్షన్, ఫ్యామిలీ, కిడ్స్, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కార్డ్ ఇది. సో ఇది 10 ఆఫ్ కప్స్, ఒక కంప్లీషన్ అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ తను ఉన్న కార్మిక్ రిలేషన్స్ అన్నిటి నుండి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎవరిని కూడా తన లైఫ్లో ఉండనివ్వట్లేదు ఇక ముందు. అండ్ మీ పర్సన్కి కొంతమంది ఫ్రెండ్స్ ఆర్ ఎనీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, తనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చేవారు. సో వాళ్ళందరినీ కూడా మీ పర్సన్ చాలా
దూరంగా పెడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే జెలసీ పీపుల్ వాళ్ళు. ఎందుకంటే మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, కార్మిక్స్తో కనెక్ట్ అవ్వమని చెప్పారు అండ్ మీతో డిస్కనెక్ట్ అవ్వమని చెప్పారు. ఎందుకంటే మేబీ మీ పర్సన్ అండ్ మీరు కలిస్తే అదొక రేర్ కపుల్ అనమాట. మీరిద్దరూ కలిస్తే ఒక పవర్ఫుల్ కపుల్. ఫైనాన్షియల్లీ చాలా ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ అవుతాయి మీకు. మేబీ మీరు ఎక్కువ ఇక్కడ రీడింగ్ చూసేవాళ్ళు ఇద్దరు కూడా ఒక బిజినెస్ పీపుల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ రాబోతున్నాయి ఎప్పుడైతే మీరు ఇద్దరు రీయూనియన్ అవుతారో. అండ్ అన్మ్యారీడ్ పీపుల్ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుని మీరు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారో మీరు చాలా షార్ట్ పీరియడ్లోనే ఒక రేంజ్కి వెళ్ళిపోతారు మీరు. సో అలాంటి ఎనర్జీస్ ఏవో రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ. ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ. ఓకే, అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది లైఫ్ అనేది మీరిద్దరూ ప్యాచప్ అయిన తర్వాత. ఇది మీ పర్సనల్ లైఫ్లో ఎఫెక్ట్ చూపిస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ పర్సన్కి దూరంగా ఉంటారో ఆర్ ఎప్పుడైనా మీరిద్దరూ బ్రేకప్ అయినట్టు కంప్లీట్లీ మీరు నెంబర్స్ బ్లాక్ చేసుకుని సపరేట్గా ఉంటారో ఆ సెపరేషన్లో మీ పర్సన్ చేతిలో కనీసం ₹1 కూడా ఉండదు. సో అంత ఫైనాన్షియల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు మీ పర్సన్. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేస్తారు మీ పర్సన్. బట్ ఎప్పుడైతే మీరు మళ్ళీ కలుస్తారో, ఎప్పుడైతే మీరు మళ్ళీ రీయూనియన్ అవుతున్నారో మళ్ళీ అవన్నీ కూడా మీకు తెలియకుండానే ఫైనాన్షియల్ లాస్ అంతా కూడా కవర్ అయిపోతుంది. అండ్ హ్యూజ్ ప్రాఫిట్స్ చూస్తున్నారు మీరిద్దరు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతున్నాయి. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ పాయింట్. ఓకే, సో మీ వైపు నుంచి చూస్తే మీరు ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ మీ హస్బెండ్ అంటున్నారు, సారీ, మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే మీ పర్సన్కి ఫైనాన్షియల్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రెండు కూడా ఫేస్ చేస్తున్నారు మీ సెపరేషన్లో. అండ్ వీడియో చూసే వాళ్ళలో 90% ఇది సెకండ్ టైం మీ సెపరేషన్. ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం సెపరేషన్లో ఉన్నారు మీరు. అండ్ ఎవ్రీ టైం మీరు సెపరేట్ అవ్వడానికి రీజన్ థర్డ్ పార్టీ. ఓకే, సో మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకుండా థర్డ్ పార్టీకి వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ. సో అలా ఈ పర్సన్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు అలా అటువైపు మిమ్మల్ని వదిలేసి అనుకుంటే ఇక్కడ తను నేర్చుకోవాల్సిన కార్మిక్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకని వెళ్తున్నారు. ఆ లెసన్స్ ఎప్పుడైతే కంప్లీట్గా నేర్చుకుంటారో అప్పుడు తన న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది తెలుసుకుంటారు అసలు మీ పర్సన్. ఆ లెసన్స్ అన్నీ నేర్చుకోవాలి. ఓకే, అందుకు వెళ్తున్నారు. ఓకే, ఏం జరిగినా ఒక రీజన్ ఉంటుంది. సో అలానే మీ పర్సనల్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్లో కూడా అదే తెలుస్తుంది. మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అవన్నీ కూడా ఏది కన్సిడర్ చేయకుండా మీరిద్దరూ మళ్ళీ ఒక కమిట్మెంట్కి వస్తారు. ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఓకే, కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో రెసిప్రోసిటీ అనేది కూడా ఉంటుంది ఇక్కడ. రెసిప్రోసిటీ అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనమాట. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.